తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాలు ముమ్మరం చేశారు. ఈ నెల 30న పోలింగ్ ఉండడంతో ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జాతీయ పార్టీల అగ్ర నేతలు సైతం వరుస సభలను నిర్వహిస్తున్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ విషయానికి వస్తే రోజుకు 3-4 సభలతో ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. మరోవైపు రేపు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగాల్సి ఉంది. అయితే ఈ సభ రద్దయింది. రేపు ఎల్లుండి హైదరాబాద్తో పాటు తెలంగాణకు వర్ష సూచన ఉంది. వర్షాల నేపథ్యంలో సభను రద్దు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాలు ముమ్మరం చేశారు. ఈ నెల 30న పోలింగ్ ఉండటంతో ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. ఇంకా ప్రచారానికి 5 రోజుల సమయమే మిగిలిపోవడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. ఒకవైపు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ ప్రధాన పార్టీల నేతలందరూ ప్రజల్లోకి వెళ్లి వారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా ఉందంటారు ప్రచారం? థ్యాంక్ యూ సుజిత. మొత్తానికి మాత్రం కేవలం వారం రోజులే ఉంది ఎలక్షన్, ఇంకా వారం రోజులే ఉన్న నేపథ్యంలో కూడా కేవలం ప్రచారానికి మాత్రం మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 28వ తారీఖు మాత్రమే ఆ రోజు సాయంత్రానికే ప్రచారం మాత్రం ముగియనుంది. ఆ తర్వాత మాత్రం 3 రోజులు ఉన్నప్పటికీ కేవలం ఈ 4 రోజుల మీదనే అన్ని పార్టీలు కూడా దృష్టి పెట్టాయి. వాస్తవానికి 2 సార్లు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ముద్రపడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు 10 సంవత్సరాలు కూడా అధికారంలోకి దూరమైంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా 3వసారి అయినా అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా ఈసారి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాకుంటే భవిష్యత్తులో రాదు అనే ఉద్దేశంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఐఏసీసీ అగ్రనేతలను కూడా రాహుల్ గాంధీని కావచ్చు, ప్రియాంక గాంధీ వాళ్ళందరినీ కూడా వరుసగా ప్రచారంలోకి బహిరంగ సభల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఈరోజు కూడా ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. రేపు రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే వరుసగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రంలో అనేక సభలు పెడుతూ సమావేశాలు పెడుతూ కూడా ముందుకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ప్రతిరోజు 4 నుంచి 5 నియోజకవర్గాలను కూడా కవర్ చేస్తూ ఇప్పటికే 10 రోజుల నుంచి దాదాపు 45 నియోజకవర్గాలకు పైగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు. సీనియర్ నేతలకు సంబంధించిన కాన్స్టిట్యున్సీలను మినహా మాత్రం మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా బహిరంగ సభల ద్వారా మాత్రం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సందర్భం ఉంది. ఇటు సీఎం కేసీఆర్ సైతం కూడా హెలికాప్టర్ ద్వారా కూడా సుమారు 20 రోజుల నుంచే ప్రతి నియోజకవర్గాన్ని కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం ప్రతి జిల్లాని కూడా ఇప్పటికే టచ్ చేసిన సందర్భం ఉంది. సీఎం కేసీఆరే స్వయంగా 2 నుంచి 3 నియోజకవర్గాలు మాత్రం 2 నుంచి 3 నియోజకవర్గాలకు తగ్గకుండా ప్రతిరోజు కూడా సభలు నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, వీరంతా కూడా ఎక్కడికక్కడ సభల ద్వారా మాత్రం ఇటు కార్యకర్తల్లోకి వెళ్లే విధంగా మాత్రం బహిరంగ సభలు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తన ఏదైతే పొత్తులో భాగంగా కూడా సిపిఐ పార్టీతో కలిసి ముందుకు వెళ్తూ ఉంది. మరోవైపు కోదండరాంకి సంబంధించిన పార్టీ కూడా కోదండరాం కూడా సపోర్ట్ ఇస్తున్న సందర్భం ఉంది. ఓవైపు సిపిఐ మద్దతు ఇస్తున్న సందర్భం ఉంది. ఖచ్చితంగా ఇటు అధికార పార్టీ మాత్రం మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా మాత్రం ప్లాన్ వేసుకుంది. దాంట్లో భాగంగానే సీఎం కేసీఆర్ కూడా 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంతో మాత్రం ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. ఖచ్చితంగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో మాత్రం ప్రతిరోజు మాత్రం సభలు పెడుతూ ఇటు ఓవైపు ఏఐసీసీ పెద్దల్ని కూడా రాష్ట్రానికి తీసుకువచ్చే పనులు మాత్రం చేస్తూ ఉన్నారు. చూడాలి. కేవలం 4 రోజులే ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే మరోవైపు మాత్రం ఇటు వర్ష ప్రభావం కొంత తెలంగాణకు ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కూడా వర్షాలు వస్తున్న సందర్భంలో కూడా అవసరమైతే బహిరంగ సభలను రద్దు చేసుకొని ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి కార్నర్ మీటింగ్ పెట్టాలనే ఆలోచనలో కూడా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉంది. మొత్తానికి ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ పార్టీ కూడా ఇటు అమిత్ షా కావచ్చు, ఇప్పటికే నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డాలతో పాటు అగ్రనేతలంతా కూడా రాష్ట్రానికి వస్తున్నారు. మరోవైపు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పురంధేశ్వరిని కూడా ఎక్కడ
ఎక్కడైతే సెటిలర్స్ ఓట్స్ ఉన్నాయో ఎల్బీ నగర్కి సంబంధించి కావచ్చు, కూకట్పల్లికి సంబంధించి కావచ్చు, గ్రేటర్ వ్యాప్తంగా కూడా వాస్తవానికి కొంత సెటిలర్ ఓట్స్ ఉన్నాయి. ఆ సెటిలర్ ఓట్స్ని కూడా ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పురంధేశ్వరిని కూడా రంగంలోకి దించారు. మరోవైపు మోడీ కూడా ఇప్పటికే 2 సార్లు రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పెరేడ్ గ్రౌండ్లో కూడా సభ పెట్టి వెళ్ళిన పరిస్థితి ఉంది. మోడీ ఇటు అమిత్ షా కూడా ఇప్పటికే రాష్ట్రానికి వచ్చి ఇటు హైదరాబాద్కి సంబంధించి, రంగారెడ్డికి సంబంధించి కూడా అవుట్కట్స్లో కూడా సభలు పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా అవసరమైతే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్కు పోటీ ఇవ్వాలి, అవసరమైతే హంగు ఏర్పడితే కీ రోల్గా పోషించాలనే ఉద్దేశంతో మాత్రం బీజేపీ ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, మరోవైపు ఈటల రాజేందర్ కావచ్చు, ఈటల రాజేందర్ కూడా స్వయంగా 2 చోట్ల పోటీ చేస్తున్నాడు సీఎం కేసీఆర్ పైన. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తను కొడంగల్లో పోటీ చేస్తూనే కామారెడ్డిలో కూడా ఖచ్చితంగా కేసీఆర్ని గద్దె దింపాలనే లక్ష్యంతో కూడా ఇటు కామారెడ్డిలో కూడా స్వయంగా రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్తో తలపడుతున్నాడు. మొత్తానికి ఖచ్చితంగా కొడంగల్తో పాటు కామారెడ్డిలో కూడా గెలుస్తాను, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా 2 చోట్ల కూడా సీఎం కేసీఆర్ ఓడిపోతాడనేది మాత్రం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సీఎం కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా మూడోసారి మాత్రం ఖచ్చితంగా అధికారాన్ని చేపడతామనేసి మాత్రం ధీమా వ్యక్తం చేశాడు. ఏదైనప్పటికీ కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ వారం రోజులే రానున్న 5 సంవత్సరాల భవిష్యత్తుకు సంబంధించి మాత్రం ఈ వారం రోజులే డిసైడ్ చేయబోతున్నాయి. ఈ వారం రోజుల్లో కూడా కేవలం ఈ రోజు మినహా 4 రోజులు మాత్రమే ఉంది. ఈరోజు 23 కాబట్టి కేవలం 4 రోజులు మాత్రమే ఉంది. ఈ 4 రోజుల్లో ఇటు వర్ష సూచన కూడా ఉన్న నేపథ్యంలో ఈ ప్రచారం ఎలా సాగుతుంది, అవసరమైతే అధికార పార్టీకి ఢీ కొట్టడంలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏ మేరకు వాళ్ళని ఢీ కొట్టే దాంట్లో సక్సెస్ అవుతారు. అదేవిధంగా చివరి 2 రోజులు మాత్రం పోల్ మేనేజ్మెంట్ మాత్రం చాలా కీలకం. ఆ పోల్ మేనేజ్మెంట్లో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కొంచెం ముందుంటుంది. ఆ బీఆర్ఎస్ పార్టీని కొట్టి ఆ పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది సుజాత. విక్రాంత్, అలాగే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలతోనూ హామీలతోనూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇంకా ప్రజలను ఆకర్షించేందుకు ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయంటారు పార్టీలు? ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు మేనిఫెస్టో రూపంలో ఇప్పటికే వెలువడిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత ముందుగానే 6 హామీలను మాత్రం ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది. వాస్తవానికి 6 నెలల క్రితమే ఇటు వరంగల్లో ఏర్పాటు చేసిన సభలో మాత్రం రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పాల్గొన్నప్పుడు కూడా రైతుకు సంబంధించిన రైతు మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. రైతుకు సంబంధించిన మేనిఫెస్టో మొదట్లో 6 నెలల ముందే విడుదల చేసి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామనేసి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. అది వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయింది. రైతులంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ ఇటు కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా మేము రైతు బీమా ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, ఖచ్చితంగా అధికార పార్టీ వైపు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా రైతు బంధు ప్రకటిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రైతులంతా మా వైపే ఉన్నారనేసి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. మరోవైపు మహిళలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అనేది మాత్రం మహిళలకు ఇచ్చింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా 1000 రూపాయలకు పైన ఉన్న నేపథ్యంలో కూడా 500కే గ్యాస్ సిలిండర్ అనేది మహిళలను ఆకర్షిస్తూ ఉంది. ఓవైపు మహిళలకు గ్యాస్ సిలిండర్ 500కి కావచ్చు, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కానీ మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మహిళలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వాదన. కానీ మహిళలకు ఇటు మహిళా సంఘాలకు సంబంధించిన వడ్డీ రుణమాఫీ కావచ్చు, అట్లాంటి ప్రతి ఒక్కటి కూడా మహిళలకు మేమే అధికంగా చేస్తున్నామనేసి మాత్రం బీఆర్ఎస్ చెప్తా ఉంది. వీళ్ళకు పోటీగా మాత్రం బీజేపీ పార్టీ కూడా మహిళలను ఆకర్షించే పనిలో పడింది. మరోవైపు యువతకు ఏదైతే 2 లక్షల జాబులు ఏకకాలంలో ఇస్తామనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల జాబులు ఇస్తామనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం మేము కొంత విఫలమయ్యాం, ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం విఫలమయ్యాం, అది ప్రభుత్వ తప్పు కాదు, టీఎస్పీఎస్సీకి సంబంధించిన తప్పుగా అభివర్ణిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం, నిరుద్యోగుల వైపు ఉంటామనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇటు బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం, అవసరమైతే గ్రూప్ 1 ఏ విధంగా సివిల్స్ చేస్తారో దానికి ధీటుగా కూడా మేము ఉద్యోగ కల్పన ఇస్తామనేసి మాత్రం ఇటు బీజేపీ పార్టీ చెప్తా ఉంది. ఇట్లా ప్రతి రంగానికి సంబంధించి కూడా మరోవైపు పెన్షన్లను తీసుకున్నా కానీ పెన్షన్లను 2000 ఇస్తున్న పెన్షన్లు 4000 చేస్తామనేసి మాత్రం ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అదే కోవలో కూడా బీజేపీ పార్టీ ఉంది. మేము ఇప్పటికే 700 ఉన్న
పెన్షన్ మాత్రం 2000కి తీసుకొచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా 3 నుంచి 4000 వరకు చేస్తామనేది మాత్రం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇట్లా మేనిఫెస్టో రూపంలో మాత్రం ప్రజలను ఆకర్షించేందుకు మాత్రం అన్ని పార్టీలు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ముందుందని చెప్పుకోవచ్చు. కానీ ప్రజలు ఎవరిని నమ్ముతారో, ఆల్రెడీ కొంతమేర ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారా, లేకుంటే పక్క రాష్ట్రమైన కర్ణాటకలో అమలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అమలు చేస్తుంది అనేసి ఇటు కాంగ్రెస్ పార్టీని నమ్ముతుందా, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా న్యాయం చేస్తారని నమ్ముతారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.